కొన్ని పాటలు ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి ఓ రొమాంటిక్ సాంగ్ విడుదలై 34 ఏళ్లవుతుంది. ఆ పాట ఇప్పటికీ యూట్యూబ్లో దుమ్మురెపుతుంది. ముఖ్యంగా ఆ సాంగ్లో కనిపించే కశ్మీర్ ప్రకృతి అందాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ తరాలుగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ ఏంటా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. భారతీయ సినిమా ఇండస్ట్రీలో 90వ దశకాన్ని సంగీత స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆ కాలంలోని పాటలు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రేడియోలోనూ క్యాసెట్ల ద్వారానూ ప్రతి వీధిలోనూ వినిపించేవి. అలా ఆనాటి పాటల్లో కొన్ని ఇప్పటికీ సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. అలాంటి కాలతీతమైన పాటల్లో ఒకటి పర్వం వానగా నేడు కురిసెనలే. 1992లో వచ్చిన రోజా చిత్రంలోని ఈ ప్రేమ గీతం ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర తమ అందమైన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రోజా సినిమాకు సంగీతం అందించడం మరో విశేషం. ఇక ఈ రోజు సినిమాలోని పర్వం వానగా నేడు కురిసెనలే రొమాంటిక్ సాంగ్ ను కాశ్మీర్ లో చిత్రీకరించారు. అక్కడి ప్రకృతి, రమణీయమైన పరిసరాలు, మంచుతో కప్పబడిన లోయలలో ఈ సాంగ్ ను షూట్ చేశారు. దీంతో ఆ పాట మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ అందమైన పాటలో హీరో, హీరోయిన్లు అరవింద్ స్వామి, మధుబాల మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ కూడా హైలైట్ అనే చెప్పొచ్చు. ఎలాంటి హంగులు, ఆర్భటాలు లేకుండా సింపుల్ లిరిక్స్, మ్యూజిక్ తో సాగే ఆ పాట సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగు సినిమాలోని బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఈ పాటను ఒకటిగా పరిగణిస్తారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ మ్యూజిక్ ప్లాట్ఫామ్లలో విస్తృతంగా వింటున్నారు. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన రోజా చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ సుమారు 12 కోట్లు వసూలు చేసింది. దేశభక్తి నేపథ్యంలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలో ఒకటిగా నిలిచిన రోజా సినిమాను తెలుగుతో సహా హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం విశేషం. మరి మీరు ఈ రొమాంటిక్ పాటను చూసారా? చూడకపోతే ఓ లుక్ వేసేయండి.